నేను ఒక వీడియో చేశాను. ఇండియా మీడియా కొందరు పాకిస్తాన్ బూచిగా చూపించి నాటకాలు ఆడుతున్నారండి. అయితే మీరు చైనాతో కంపేర్ చేయండి అంటే అందరూ నేను ఎన్ని మంది కమెంట్ చేశారంటే, చైనా ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిగిన దేశం, చైనాతో కంపేర్ చేయకండి భారతదేశాన్ని అని అన్నారు. ఓకే, జపాన్తో కంపేర్ చేయవయ్యా, జపాన్తో కంపేర్ చేయి. ప్రజాస్వామ్య దేశం ఎంత ముందుకెళ్ళింది. జస్ట్ 2 రోజులు అయింది అంతరిక్షంలో జపాను సోలార్ సిస్టమ్ ప్యానల్ని కట్టింది, సోలార్ స్టేషన్ కట్టింది. నువ్వు జపాన్తో కంపేర్ చేసుకో. జపాన్ జీడిపి ఎంత? 12 కోట్ల జనాభాకి $4 ట్రిలియన్ ఎక్కడికో ఉంది. కానీ భారతదేశం జీడిపి ఎంత? $4 ట్రిలియన్ 140 కోట్లకి పంచాలా? నువ్వు ఒక చేతకాని వాడితో పరిగెడుతూ, ఒక పిచ్చివాడితో పరిగెడుతూ నేను గెలిచానని చెప్పేసి అంకలు గుద్దుకుంటావా నువ్వు? నీకు తెలీదు పాకిస్తాన్ ఒక పిచ్చి. ఏ కార్నర్లో పాకిస్తాన్ మనకన్నా ముందుందో చెప్పండి. నువ్వు పాకిస్తాన్ని బూచిగా చూపిస్తావా? ఇప్పుడు ఏమండి, పాకిస్తాన్ మన మీద దాడి చేసిందంటే నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు ఒక పిచ్చో రాయించుకొని కొడతారు. ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోను, సుప్రీంకోర్టు ముందు, హైకోర్టు ముందు హాజరుపరుస్తావా? పిచ్చి నా కొడుకు పోనీలని వదిలేస్తావా? నువ్వు పాకిస్తాన్ వదిలేసి మనం ముందుకెళ్ళాలా? ఇంకా పాకిస్తాన్ నోడుకొని పాకిస్తాన్. అరే ఈ రాజకీయం ఎంత దరిద్రం అంటే, అరే పిచ్చోడు అసలు ఏ కార్నర్లో పాకిస్తాన్ మీకు ఒక గొప్పగా మన శత్రువు అసలు దేని విషయంలో చెప్పండి? పాకిస్తాన్ మనకి ఏ గోటుకి సరిపోతుందని చెప్పి నువ్వు చైనా వద్దు, జపాన్ తీసుకోవయ్యా. జపాన్ జనాభా చూడు 12, వాళ్ళకి ఎన్ని కష్టాలు, సునామీలు, సుడిగుండాలు, భూకంపాలు అన్నీ ఉన్న 12 కోట్ల జనాభాకి $4 ట్రిలియన్ ఉన్నది. అంటే ఒక తల మీద 30 లక్షలు ఆదాయం వాళ్ళకి. కానీ మన ఇండియా మీద ఒక తల మీద లింగలింగం అంటూ 1,00,000, ఏ మూలక ముక్కులో పొక్కంతా $4 ట్రిలియన్ చెప్పుకోవడానికే గొప్ప. దయచేసి పాకిస్తాన్తో కంపేర్ చేయకండి. అసలు పాకిస్తాన్ ఒక చెత్త దేశం, వరస్ట్.